ఎంతోమంది ప్రాణాలకు తెగించి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కుతున్నారు ఈరోజు. కొండలు, గుట్టలు, హిమాలయ పర్వతాలు, నయాగరా ఏమని జలపాతానికి ఈదరికి ఆదరికి కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఎందుకురా బాబు మీకు ఎంత ప్రయాస, ప్రాణాలకు తెగించి అని అంటే వాళ్ళు అనే మాట ఏమిటనంటే, ప్రపంచంలో నేను ఒక వ్యక్తిని ఉన్నాను అని తెలుసుకోవాలంటే నేను ఒక సాహసాన్ని చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పిల్లరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనల్ని ఉన్నతమైనటువంటి స్థలములలో ఆయన నడవ చేయగలిగినట్లుగా మనని జింక కాళ్ళ వలె మన అడుగులు తడబడకుండా, దేవునికి ఎడబాటు కాకుండా. ఎందుకంటే 31st నైట్ వస్తే గత కాలపు జ్ఞాపకాలు చేసుకొని ప్రభు ఈసారి గట్టిగా నిలబడతానంటాం. ఏంటి నిలబడేది? పక్కన వాళ్ళు గొబ్బెమ్మలు పెట్టి కల్లాపు జల్లి ముగ్గులేసి కోడి పందాలకు వెళ్ళి పర్ర పందెంలో గెలిచి వచ్చిన కోడిని వేస్తుంటే ఏందిరా బాబు మన బతుకు? ఒక ఎడ్ల పందెం లేదు, ఒక కోళ్ళ పందెం లేదు, ఒక సరదా లేదు. రయ్యనెళ్ళి కొండ పగల కొట్టాలా. ఏమండి, ఇప్పుడు టౌన్లో వాళ్ళు కూడా పల్లెటూర్లకి వాతావరణానికి ఆశపడి వాళ్ళు ఒక క్లైమేట్, పల్లెటూరు క్లైమేట్ని వాళ్ళు వాతావరణాన్ని అలా తయారు చేసుకొని ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు కట్టే అంచు పంచెలు, పేటంచు, అదే పట్టు, ఇప్పుడు ఏదో వచ్చింది ఇక పట్టు, నారాయణ పట్టు, నారాయణపేట, అదేలే నేను పట్టు అన్నా మీరు పేట అన్నారు. అవి తెచ్చుకొని కట్టుకొని అబ్బా ఎంత సరదా పండగ చేసుకుంటుంటే మన కష్టం తీరే రోజు లేదు. ఇంట్లో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు, మన ఇష్టాన్ని గ్రహించే వాళ్ళు లేరు, మనకంటూ ఒక పొజిషను లేదు. ఏంటి నాకు ఈ పరిస్థితి? లేచిన దగ్గర నుంచి ఇల్లు వండాలా, తుడవాలా, కడగాలా, పైపు వచ్చి నన్నేమో ఏంటి నీ మొహం, నువ్వు చేసింది, నువ్వు పెట్టింది, నువ్వు తెచ్చింది ఎన్ని బళ్ళ మీద వేసుకోవచ్చు. ఏమండి, పుట్టినరోజు అండి, ఒక చీరండి, పెళ్లి రోజు అండి, పెళ్లి రోజు ఆయనకు కాదా పెళ్లి రోజు? ఆమెకు పెళ్లి రోజు అయితే ఆయనకు పెళ్లి రోజు కాదా? చెప్పండి. ఏదో సొంత ఇంట్లో వాళ్ళనే అడిగే దేవుడిని అడుగుతారు. ఒకసారి ఎట్నే అందంట, ఏమండి, ఒక స్థలంలో ఉన్నటువంటి ఇద్దరి భార్యల భర్త లేడట. ఒక ఆమె బోర్ని ఏడుస్తుందంట, ఒక ఆమె ఏడవట్లేదంట. అరే ఆ లైన్లో అక్కాయి వాళ్ళ ఆయన కనపడకపోతే అంతలా ఏడుస్తుంది అని అంటే, ఈ పక్కన ఆవిడ వచ్చి దీనికేందో చీకు చింత లేదు అని అందంట. నాలాంటి ఆవిడ ఉండి ఉండలేదు. నేను వెళ్ళి అడిగిందంట, ఏంది వాళ్ళ ఆయన కోసం అట్ట ఏడుస్తుంటే నీకు అంత టార్చర్ అయ్యింది, నువ్వేంది ఆడవట్లేదంటే, వాళ్ళ ఆయన వచ్చిన రోజు మా ఆయన మాత్రం రాడా ఏంది అందంట. అంటే వాళ్ళ ఆయన వీళ్ళ ఆయన ఇద్దరు భర్త ఒకడే. ఏమండి, అందుకని వాళ్ళ ఆయన వచ్చిన రోజు మా ఆయన కూడా వస్తాడులే అందంట. ఏడ్చేది ఏదో ఏడుతుంది ఏడవని అని. కారణం ఏంటంటే ఆమెకు 2 వంతులు అయి ఉంటుంది, ఇంకో వంతు అయి ఉంటుంది. మొత్తానికి ఇద్దరే కమిట్మెంట్ ఒకటే. ఏమండి, కానీ భర్తని అడిగారు అనుకోండి, ఏంటి నా పరిస్థితి, ఏమండి పెళ్లి రోజు అండి, ఏదండి పుట్టినరోజు అండి అంటే, ఏం బళ్ళ మీద వేసుకొచ్చిందంటారా? ఎవరనేది ఏమంటారు? ఏం బళ్ళ మీద వేసుకొచ్చిందంట? బళ్ళ మీద వచ్చినా కాకపోయినా, మంత్రాలు చదివేటప్పుడు వాళ్ళకి మంత్రాల అర్థం తెలియకపోయినా, ఏమండి వాక్యం చెప్పేటప్పుడు పెళ్ళిలో బ్రహ్మాండంగా అర్థమయ్యిద్ది. ఏమండి, ఏమి తెచ్చినా తేకపోయినా పెళ్ళైన తర్వాత భర్తలో సగం భార్య. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? అనగానే ఈయన మెదలకుండా ఉంటాడు, ఏంది నీ మొహం, ఈయన బళ్ళని అనలేకపోయినా, ఎందుకంటే రేపు బండి ఎక్కదాం, అందుకని చెప్పి ఏంది నీ మొహం, నువ్వేం చేస్తున్నావు, నేనేం తేవాలి అని అంటే బాధ వచ్చేసిద్ది. కానీ మన ఇంట్లో వాళ్ళకి మన మొహం చూడటానికి ఇష్టంగా అవ్వవచ్చు, మన మాట వినటానికి కష్టం అవ్వచ్చు. కానీ ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో నిజంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి నడవలేని స్థితిలో పడిపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో మన అడుగులు తడబడకుండా, ఏమండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు?
బలపరుస్తాడు.